రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఈ 2025వ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. కథలకు నాకు చాలా ఇంట్రెస్ట్ బావా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. ఆపద్ చెప్పు. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ హ్యాపీలు చేద్దాం. చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చలి ఎక్కువగా ఉంది కదా. ఓ గాడ్. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయారా? ఏంటంత తొందర? ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే చనిపోయి ఉంటాడు. జగన్ అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా. దాంట్లో ఇలా రాసి ఉంటుంది. using the Gerber Weibull Berntrop Rascal methods. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి. ట్రూ ట్రాన్స్లేషన్. జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా. జగన్ వచ్చేటప్పుడు జాబ్స్ అందరికి ఇస్తానని చెప్పారు. ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. జనవరి అన్నది ఎక్కువ దూరంలో లేదు. మళ్ళీ జనవరి వస్తుంది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ జనవరి వస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నా. భలే గుర్తుపెట్టారండి. కళ్ళు తాగిన కోతలారి చేస్తున్నాడండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఒక సాటి మహిళగా నేను కూడా అడుగుతున్నాను, ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు మీరు? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా ఇవి చేస్తా. ఆహా, ఆ రోజుకి అది కాలేదండి. మా గంటకి వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. మా మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు. మీరు చూసుకోండి. ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. 420 కాదు అనుకుంటే వీడు 840 గా లాగున్నాడు. అందుకే అన్నారు చెరపకురా చెడేవు అని. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. ఆశలు కలిగించకూడదు, మాటలు చెప్పకూడదు. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. జగనన్న మా అక్క చెల్లెమ్మలని మరోసారి నమ్మించి మోసం చేశారు. వాడు మనల్ని మోసం చేశాడు రా. ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు. అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్టేమో. ఖచ్చితంగా ప్రతి మహిళ ఈ రోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విషయం గ్రహించాలి. చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి, అది నాకు తెలుసులేరా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. అన్ని మారుస్తారండి, మీకు అవన్నీ చిల్లి క్వశ్చన్స్ అన్ని మారుస్తారు. ఈ పనికిరాని క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. ఇప్పుడు ఎలాగ అంటారండి? మీ మాటలు నేను నమ్మలేను సార్. రాజకీయ నాయకులు తరమంటారు, మామూలు జనం పని లేదంటారా గూట్లే.
కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వాడే టార్చ్ బేరర్. అది మాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వేం పీకేవో చెప్పు. ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు చెప్తున్నాడు చెప్పేస్తున్నాడు చెప్తాడన్నా చెప్పమ్మా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ఈ భజనే టార్చ్ బేరరు ఎంత ఉంటాడో కుదరదు ఉంటాడో టార్చ్ బేరరు. తన 5 ఏళ్ల పాలనను చరిత్ర గుర్తు పెట్టుకునేలా చేశారు. ఇలాంటి డైలాగులు కొట్టే శాంతం నాకించేశారు. నాకించేశారు ఇక్కడ. ఏంటది? నేలభయ. ఇట్స్ ఓకే. సంక్షేమానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చారు. డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా మార్చారు. 151 స్థానాలతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 ఎమ్మెల్యేలకే పరిమితం అయిపోవడానికి కారణం ఈ డైలాగులే. కరెక్టే కదమ్మా. జగన్మోహన్ రెడ్డి సీఎం గా దిగిపోయి ఈ 6 నెలల కాలంలో రాష్ట్రం కోల్పోయిందేంటి? ఏం కాదు నువ్వు అనుకుంటే అయిందా? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.